హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మనం ఈరోజు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. కావాల్సిన పదార్థాలు కూడా అన్నీ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దోసకాయ, వంకాయ, ముల్లంగి సాంబార్ కూడా మనం ఇప్పుడు చేసేసుకుందామండి. కందిపప్పు స్టవ్ ఆన్ చేసేసుకొని కందిపప్పు కుక్కర్లో వేస్తున్నానండి. ఒకసారి వాటర్ పోసుకొని బాగా దాన్ని కడుక్కునేసేద్దామండి. 2 సార్లు మనం నీట్గా కడిగి పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. 4 విజిల్ వచ్చిందా? విజిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి కూడా పెట్టేసుకుందామండి. కాగింది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకరు వేగాక తరిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందామండి. ఇప్పుడు మెంతాకు కూడా కొంచెం తిరగమాతలు వేసేసుకున్నామండి. చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. 1 నిమిషం వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా మనం యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదండి టమాటాలు, అవి కూడా దానిలో వేసేసుకొని, ముల్లంగి కూడా దాన్ని యాడ్ చేసేసుకొని, వంకాయ కూడా దాన్ని వేసుకున్నామండి. 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామండి. ఇప్పుడు ధనియాల పౌడరు, కారం కూడా ఒక 2 స్పూన్లు మనం వేసుకున్నామండి దానిలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంగో కూడా ఒక చిటికెడు వేసేసుకున్నామండి. మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు వేసేసుకొని, ఒక 2 గ్లాసులు వాటర్ కూడా దానిలో యాడ్ చేసేసుకొని, తరిగి పెట్టుకున్న దోసకాయ కూడా దానిలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకుందాము. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్నాం కదండి కందిపప్పు, అది కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసేద్దామండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సాంబార్ రెడీ అయిపోయింది. నేనైతే ఎర్ర కందిపప్పు వాడానండి. ఎప్పుడన్నా అట్లా తెచ్చి పెట్టుకుంటానండి. ఎప్పుడన్నా ఒకసారి ఎర్ర కందిపప్పు వాడతాను. అది కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సాంబార్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.